లక్ష్మీబాయి పుస్తక ఆవిష్కరణ సభలో నందీశ్వర్ గారు ఇందాక మాట్లాడినట్టు ఇంట్లో ఒక మాట మాట్లాడారు. సౌహృదయులు స్టేజ్ మీద ఉన్న వాళ్ళు ఎంతైతే సౌహృదయంగా మాట్లాడతారో స్టేజ్ ముందు ఉన్న వాళ్ళు కూడా సౌహృదయులు అయితే ఆ అద్భుత సభ అద్భుతంగా ఉంటుంది అని గొప్పగా ఉన్నారు. అందుకనే సభలో సౌహృదయులు ఎంతోమంది ఉన్నారు. నేను పనిచేస్తున్న కాలేజీ ప్రిన్సిపాల్ మేడం అనిత మేడం కూడా రావడం, ఆమె సౌహృదయతకు నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. నిజంగా నేను వాట్సాప్ గ్రూప్లో పెట్టా, రేపు రచయితల సంఘం మా సంఘం రోజంతా సభలు అంటే మేడం రావడం చాలా నాకు గొప్పగా అనిపిస్తుంది. ఆమెకు హృదయపూర్వకంగా ఆహ్వానం పలుకుతున్నాను. 10 ఏళ్ల సభలు ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న మా తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షుడు నాగేశ్వర శంకరం గారికి, ఇందాక ముఖ్యంగా ప్రముఖ దిగంబర కవి నిఖిలేశ్వరరావు గారు రావడం మాకు చాలా చాలా గొప్ప అనిపించింది. మేము అంతర్వాణి సభలో పిలుచుకున్నప్పుడు ప్రెస్ క్లబ్లో తన యొక్క అంతర్వాణి ప్రోగ్రాంలో అద్భుతంగా మాట్లాడారు. వారు రావడం మాకు చాలా గొప్ప విషయం. తర్వాత వర్తమాన సందర్భము అస్తిత్వ సాహిత్యం మీద మాట్లాడిన పరాంకుశం వేణుగోపాల స్వామి గారు ఎంత అద్భుతంగా నిజంగానే అంకుశంలాగే మాట్లాడినట్టుగా మా అధ్యక్షుల వారు చెప్పారు. మా గణపతి దేవేంద్ర గారు, మా జనరల్ సెక్రటరీ శంకర్ గారు అందరికీ హృదయపూర్వకంగా వచ్చిన ఆ అతిథులందరికీ, ఎంతోమంది సాహిత్యవేత్తలు, కవులు, కళాకారులు అందరూ చాలామంది వచ్చారు. వాళ్ళందరికీ హృదయపూర్వకంగా నమస్కరించుకుంటూ, నిజానికి జంట నగరాల శాఖ మేము పుట్టినప్పటి నుంచి అంటే 10 ఏళ్ల సాహిత్యంలో మాకు అప్పు చెప్పినప్పటి నుంచి తూచా తప్పకుండా మేము పనిచేస్తున్నందుకేనేమో బహుశా నన్ను ఆత్మీయ అతిథిగా ఈ సభలో 10 ఏళ్ల సభల్లో నన్ను ఆహ్వానించారు. మేము ముఖ్యంగా ఈ సంఘం మొదలైనప్పటి నుంచి ట్యాంక్ బండ్లో ఒక ముగ్గురుతో స్టార్ట్ అయిన మా జెండా శాఖ మెల్లిమెల్లిగా రవీంద్ర భారతిలోకి వచ్చి మెల్లిమెల్లిగా అంచెలంచెలుగా ఎదుర్కొంటూ ఒక కవివారం అనే పుస్తకం తీసుకురావడము, ప్రతి సోమవారం కవి సమ్మేళనంగా నిరాటంకంగా నిర్విఘ్నంగా ఒక 4 ఏళ్ల నుంచి కొనసాగిస్తున్నాము. దానికి అంత కారణము 2 కళ్ళ లాంటి వాళ్ళు మాకు. ఆ 2 కళ్ళు, ఒకటి నందిని సిద్ధారెడ్డి, ఒకటి మా అధ్యక్షుడు నాగేశ్వర శంకరం గారు ఉండటం చాలా గర్వకారణం మాకు. ప్రతి దాంట్లో మేము సలహాలు కానీ మా సహకారాన్ని కానీ వాళ్ళు అడుగుతున్నాము. మా సభలు ఎన్నో రకాల, మేము మొదట్లో ఒక అధ్యక్ష ప్రధాన కార్యదర్శి మా తూర్పు మల్లారెడ్డి గారు, కోశాధికారిగా మా బెల్లపూడి సంపత్ కుమార్ ప్రధాన కార్యదర్శిగా, నేను అధ్యక్షుడిగా మొదలైన ఉపాధ్యక్షులు 7, కార్యదర్శులు 5, సహాయ కార్యదర్శులు 6, కార్యవర్గ సభ్యులు 5 తోటి మొదలైన మా యొక్క జంట నగరాల శాఖ నెలవారీ సమావేశం రవీంద్ర భారతిలో ఇక్కడ నెలకొక సమావేశం ఏర్పాటు చేసుకున్నాము. చెట్టు కింద కూడా సమావేశం ఏర్పడుకున్న అది ఎంతోమంది, అప్పుడు 12 మంది కవులు అట్లా పాల్గొన్నారు. తర్వాత ఇష్టాగోష్ఠి కార్యక్రమాలు చేపట్టాము. అంతర్వాణి అనే ఒక అందరికి అది ఈ జంట నగరాల శాఖ మొన్న రాష్ట్ర అంటే డే మొత్తం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో సమావేశం కూడా ఏర్పాటు చేసుకున్నాము. మా జంట నగరాల తరఫున ఎంతోమంది మా సభ్యులు చాలామంది వచ్చారు. వారందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. మేము ఇలాగే మీ శాఖ రాష్ట్ర శాఖ ఆదేశాల ప్రకారం మేము ప్రతి వారం సోమవారం కవి సమ్మేళనం నిర్విఘ్నం కొనసాగిస్తూ ఎన్నో ప్రోగ్రాములు చేయాలని కోరుతున్నాము. తర్వాత ఈ నిన్ననే నగ్నముడి గారు కూడా మాట్లాడినాము. అంతర్వాణిలో మా సభకు రావాల్సిందిగా కోరినాము, వారు ఒప్పుకున్నారు. అట్లా మేము కొనసాగిస్తాము. తర్వాత మా వాళ్ళందరూ కూడా ఇంకా తర్వాత
ఎన్నో సెషన్లు ఉన్నాయి కాబట్టి కవి సమ్మేళనం ఉంది కాబట్టి ఎంతోమంది కవులు కవిత్వం చదివి ఈ సభలను విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటూ ఇప్పుడు భోజనం టైం అయింది కాబట్టి భోజనాలు చేయాల్సిందిగా కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. ధన్యవాదాలు.